ప్రాజెక్టుపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే సవతి ప్రేమ ఒలకబోస్తోంది. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తికి నిర్వాసితుల పునరావాసానికి 2000 కోట్లు అవసరమంటూ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాదిన్నర కాలంలో అత్యవసర నిధులు విడుదల చేసి పనులు వేగంగా జరుగుతున్నాయంటూ మంత్రి నిమ్మల రామానాయుడు అసత్య ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చటగా మూడవసారి వచ్చిన మంత్రి ప్రాజెక్టుకు ఎంత నిధులిచ్చారు, జరిగిన పని గురించి చెప్పకుండా వచ్చే ఏడాదిలో నీళ్లిచ్చేస్తామంటూ ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకొని వెళ్లిపోయారని ప్రకాశం జిల్లా వాసులు మండిపడుతున్నారు. 3 జిల్లాల వరప్రదాయిని వెలుగొండ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామంటూ సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. 1997లో వెలుగొండ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు సర్వే పేరుతో ₹1 కూడా నిధులు కేటాయించకుండా తన నైజాన్ని ప్రదర్శించిన విషయాన్ని నేటికి ప్రకాశం జిల్లా ప్రజలు మర్చిపోలేదు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాలనలో 5 సార్లు జిల్లాకు వచ్చారు. వచ్చినప్పుడల్లా త్వరలో వెలుగొండను ప్రారంభించి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తా అంటూ హామీలు గుప్పిస్తూ కాలం గడిపేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యవసర నిధులను వెలుగొండ ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ నిధులతో పనులు జోరుగా జరుగుతున్నాయి అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చంద్రబాబు మాదిరిగానే మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు ప్రదర్శనకు ఇప్పటికే 2 సార్లు వచ్చిన నిమ్మల ఇటీవల దోర్నాల వచ్చి వెలుగొండ ప్రాజెక్టు టన్నెళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ₹1 కూడా ఖర్చు చేయలేదని నోటికొచ్చినట్లు అబద్దాలు చెప్పారు. 3 సార్లు వచ్చి ఏం సాధించారు అంటే ప్రోటోకాల్ ఖర్చులు తప్ప ఏమీ లేదని చెప్పాలని రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు మూడవసారి సీఎంగా ఉన్న 2014-19 మధ్యలో వెలుగొండకు గ్రహణం పట్టింది. ప్రాజెక్టుకు ప్రధానమైన 2 టన్నెళ్లకు కలుపుకొని కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. ఆ పనులను సైతం తన బినామీ అయిన సీఎం రమేష్ కు నామినేషన్ మీద అప్పగించి ₹100 కోట్ల దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జలయజ్ఞంలో 2006లో అప్పటి సీఎం వైఎస్ఆర్ వెలుగొండ ప్రాజెక్టుకు 8,000 కోట్లకు పైగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఆయన అకాల మరణం తర్వాత పనులు మందగించాయి. చంద్రబాబు నిధులివ్వకుండా ప్రాజెక్టును చిన్నచూపు చూసి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల ప్రజలను నిలువునా మోసం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పొడవు 18.80 కిలోమీటర్లు, రెండవ టన్నెల్ పొడవు 18.78 కిలోమీటర్లు. ఈ 2 టన్నెళ్లకు సంబంధించిన పురోగతిని పరిశీలిస్తే దివంగత సీఎం వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెట్టించారు. వైఎస్ఆర్ హయాంలో మొదటి టన్నెల్ కు సంబంధించి 11.58 కిలోమీటర్ల పనులు పూర్తి కాగా 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 2 టన్నెళ్లకు సంబంధించి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు కోసం 3,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 2 టన్నెలను పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యతను ఇచ్చారు. ఒకవైపు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు నిర్వాసితులకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకోకపోవడంతో నిర్వాసితుల్లో నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాల ప్రజలు ప్రస్తుతానికి సొంతూళ్లలోనే ఉంటున్నారు. మొత్తం 7,270 కుటుంబాలు ఉన్నాయి. పునరావాస ప్రక్రియ పూర్తి కాకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్న గృహాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వీరి కష్టాలను గాలికి వదిలేసి ఆర్భాటపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని పశ్చిమ ప్రకాశం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.